ఈరోజు కాన్సెప్ట్లో వచ్చేసి ఏంటంటే మనం ఏ కాన్సెప్ట్ గురించి చెప్తున్నానంటే సపరేట్గా ఇప్పుడు నాకు వచ్చేసి సపరేట్గా యూఆర్ఎల్ ఫైల్స్ అనేది క్రియేషన్ గురించి చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు నాకు వచ్చేసి ఓన్లీ యూఆర్ఎల్స్ అనేది ఓన్లీ ప్రాజెక్ట్ లెవెల్లో మాత్రమే ఉంటుంది ఇప్పుడు వరకు నేను చూసిన దానిలో ప్రకారం. ఇప్పుడు నాకు వచ్చేసి ఇదే అప్లికేషన్ని ఇంకా డిఫరెంట్ అంటే వేరే ప్రాజెక్ట్ లోపల యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ నేను ఒక అప్లికేషన్ లోపల నెంబర్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ లోపల నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ యూఆర్ఎల్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను ఒక అప్లికేషన్ లోపల సంథింగ్ ఒక నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఒక 100 ఫంక్షన్స్ ఉన్నాయనుకో. 100 ఫంక్షన్స్ ఉన్నప్పుడు 100 యూఆర్ఎల్స్ రెడీ కావాలి. ఇప్పుడు నాకు వచ్చేసి అలాంటి నాకు ఒక ప్రాజెక్ట్ లోపల నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఒక 20 అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ లోపల ఫంక్షన్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే నాకు ఒక 100 ఉన్నాయి. 100 లోపల నాకు ప్రతి దానికి యూఆర్ఎల్ అనేది మెసేజ్ చేయాలి. ఏ యూఆర్ఎల్ కావాలనుకుంటే ఆ యూఆర్ఎల్ మెసేజ్ చేయాలి. ఇప్పుడు నాకు ఇది మెసేజ్ చేస్తే పర్ఫెక్ట్‌గా ఏది ప్రాజెక్ట్ లెవెల్ లోపల మెసేజ్ చేస్తే పర్ఫెక్ట్. ప్రాబ్లమ్ లేదు. కానీ ఇప్పుడు సపోజ్ నేను ఇదే అప్లికేషన్‌ని ఇంకొక ప్రాజెక్ట్ లోపల యూజ్ చేసుకోవాలనుకున్నాను. యూజ్ చేసుకోవాలన్నప్పుడు నాకు మళ్ళీ ఏం చేయాల్సింది, మళ్ళీ వ్యూస్ డాట్ ఫైల్ అనేది కామన్‌గానే ఉంటది. కానీ యూఆర్ఎల్ సంబంధించి ఏంటి నేను మళ్ళీ సెపరేట్‌గా ఈ ప్రాజెక్ట్ లెవెల్ లోపల అంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఈ ప్రాజెక్ట్ లెవెల్‌లో మళ్ళీ రాయాల్సిందే. అంటే 100 యూఆర్ఎల్స్ ఉంటే 100 ఏది సా ఫంక్షన్స్ ఉంటే 100 సంబంధించినవి మళ్ళీ యూఆర్ఎల్స్ అనేవి మెన్షన్ చేయాల్సిందే. అంటే నాకొచ్చేసి ఏంటి మళ్ళీ ప్రోగ్రామ్ అంతా రాయాల్సిందే కదా! అంటే యూఆర్ఎల్ సంబంధించి మళ్ళీ రాయాల్సిందే కదా! అది రాకుండా నేనేం చేస్తానంటే, నేను అప్లికేషన్ లెవెల్ లోపల యూఆర్ఎల్స్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. ఏంటి? ఓన్లీ అప్లికేషన్ లెవెల్‌లోనే యూఆర్ఎల్ అనేది యూఆర్ఎల్స్ అనేది. అంటే ఏ అప్లికేషన్ సంబంధించి ఆ యూఆర్ఎల్‌ని ప్రిపేర్ చేయాలనుకున్నాను. అంటే ఇలా చేయడం ద్వారా నాకేం జరుగుతదంటే, ఇప్పుడు సపోజ్ నేను ఏదన్నా దీన్ని ఈ ప్రాజెక్ట్‌ని వేరే దగ్గర యూజ్ చేసుకోవాలన్నప్పుడు, అంటే నాకేంటి ఆ వ్యూ ఫైలు, దెన్ యూఆర్ఎల్ ఫైల్స్‌ని నేను కాపీ చేసుకుంటే సరిపోతదన్నట్టు. ఇప్పుడు నాకు అలా కాకుండా అయితే ఏం జరుగుతది, నార్మల్‌గా అన్నీ కలిపేసి ఒక్కటి దగ్గర యూఆర్ఎల్స్ ఉన్నాయనుకో, వాటిని చేయడం ద్వారా నాకేంటి కొద్దిగా అంటే మనకేంటి దాన్ని ఇప్పుడు సపోజ్ నాకేంటి ఒక్కదానిలో ఉంటే 100 యూఆర్ఎల్స్ ఉన్నాయి. ఒక అప్లికేషన్ సంబంధించి. ఇంకొక అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ లోపల ఒక సపోజ్ 200 యూఆర్ఎల్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకేంటి దానిలోకెళ్ళి సెపరేట్ చేయడం అనేది పెద్ద టాస్క్. అది కాకుండా నాకొచ్చేసి ఏంటి ఏ అప్లికేషన్ సంబంధించి ఆ అప్లికేషన్ యూఆర్ఎల్స్ ఉన్నాయనుకోండి. మనకు దాన్నొచ్చేసి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే వేరే ప్రాజెక్ట్ లోపల దాన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం చేంజ్ చేయాల్సింది ఏంటంటే ఏమి అప్లికేషన్స్ ఉన్నాయని జస్ట్ మనకు సెట్టింగ్స్ డాట్ పీవై ఫైల్ లోపల యూజ్ చేస్తే సరిపోతది. అంటే నాకొచ్చేసి ఏంటి దీన్ని రీయూజబిలిటీగా యూజ్ చేసుకోవడానికి అంటే మనకు క్లియర్‌గా ఉండడానికి యాజ్‌గా మనకేంటి రీయూజబిలిటీగా అంటే ఇదే అప్లికేషన్‌ని నేను మళ్ళీ వేరే ప్రాజెక్ట్ లోపట రీయూజబిలిటీగా చేసుకోవడం కోసం నేనేం చేస్తానంటే అప్లికేషన్ లెవెల్ లోపట యూఆర్ఎల్స్ అనేది క్రియేట్ చేసుకోవడానికి కాన్సెప్ట్ అనేది చెప్తున్నానండి. ఓకే. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఏం చేస్తానంటే ఒక ప్రాజెక్ట్ అని ప్రిపేర్ చేద్దాం. అంటే ఉన్న ప్రాజెక్ట్ మీద చేసుకోవచ్చు. కానీ మనకు వచ్చేసి ఏంటి క్లారిటీగా ఉండడం కోసం సెపరేట్‌గా ఇంకొక ప్రాజెక్ట్ అనేది ప్రిపేర్ చేద్దాం. నేను సిఎండి ఓపెన్ చేస్తాను. దాన్ని సిడి స్లాష్ మన ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే జీ డ్రైవ్లో ఉన్నాయి కదా, అక్కడ క్రియేట్ చేద్దాం. జీ డ్రైవ్లో డీజాంగో ప్రాజెక్ట్స్ అనే డైరెక్టరీ లోపల ఉన్నాయి కదా, నేను ఆ డైరెక్టరీలోకి వెళ్ళేస్తున్నాను. దీనిలోకి ఎంటర్ అయ్యాను. ఓకే. ప్రజెంట్ ఇన్ని ప్రాజెక్ట్స్ అనేది ప్రీవియస్గా క్రియేట్ చేసినాయి. ఇప్పుడు నేను ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాను. అది కాన్సెప్ట్ వచ్చేసి దేనికోసం యూఆర్ఎల్స్ నెంబర్ ఆఫ్ యూఆర్ఎల్స్ని అంటే ప్రాజెక్ట్ లెవెల్లో కాకుండా అప్లికేషన్ లెవెల్ లోపల నేను అది క్రియేట్ చేసుకోవడం కోసం ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తాను. దీనికోసం ఏం చేస్తున్నాను అంటే కొత్త ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేయడం కోసం డీజాంగో -admin స్పేస్ స్టార్ట్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఏదైనా పెట్టుకోవచ్చు. నాకు ఐడెంటిటీ కోసం యూఆర్ఎల్ ప్రాజెక్ట్ అని పెట్టుకుంటాను. ఓకే. ఒక ప్రాజెక్ట్ అనేది ప్రిపేర్ చేశాను. ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత దీనిలో అప్లికేషన్స్ అనేటివి ఉంటాయని చెప్పుకున్నాం కదా,
అంటే నాకు వచ్చేసి ఎన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కావాలనుకుంటే అన్ని అప్లికేషన్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసి ఒకటే అప్లికేషన్ క్రియేట్ చేస్తాను, కానీ దాని లోపల వచ్చేసి ఏంటంటే నెంబర్ ఆఫ్ యూఆర్ఎల్స్ ఉండేటట్టు చూసుకున్నాను. అంటే దాని లోపల నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉండేటట్టు చూసుకున్నాను. దీనికోసం py డాట్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను. మేనేజ్ డాట్ py స్టార్ట్ యాప్, యాప్ నేమ్ వచ్చేసి యూఆర్ఎల్ యాప్. యాప్ నేమ్ వచ్చేసి ఏం తీసుకున్నాను అంటే యూఆర్ఎల్స్ యాప్ అని తీసుకున్నాను. ఓకే, యాప్ నేమ్ వచ్చేసి యూఆర్ఎల్ యాప్ అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మన డైరెక్ట్లోకి ఎంటర్ అయితేనే కదా మేనేజ్ డాట్ py అనే ఫైల్ ఉండేది. ఓకే, మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఏంటి, యూఆర్ఎల్స్ ప్రాజెక్ట్ django -admin start app urls యాప్. ఓకే, ఇప్పుడు డిఆర్ చెక్ చేద్దాం. ఇప్పుడు నాకు యూఆర్ఎల్స్ ప్రాజెక్ట్ క్రియేట్ అయింది, దాని యొక్క యాప్ క్రియేట్ అయింది, తర్వాత మేనేజ్ డాట్ py అనే ఫైల్ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు నాకు ఏంటి, మనం క్రియేట్ చేసిన యాప్ పేరు వచ్చేసి ఏంటి, యూఆర్ఎల్స్ డాట్ యాప్ అనేది. ఇప్పుడు నేను గ్రాఫికల్గా చేంజెస్ చేస్తున్నాను. ఎందుకు మనకు గ్రాఫికల్గా ఎందుకు చేంజ్ చేస్తున్నా అంటే, ఇప్పుడు సిట్టింగ్స్ డాట్ py అనే ఫైల్ లోపల యాప్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి కదా. యూఆర్ఎల్స్ అనేది ప్రాజెక్ట్ అనేది ఏంటి, ప్రాజెక్ట్ నేమ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి, సెట్టింగ్స్ డాట్ py అనేది ఏ లెవెల్లో ఉంటుంది, ప్రాజెక్ట్ లెవెల్లో ఉంటుందా, అప్లికేషన్ లెవెల్లో ఉంటుందా? సెట్టింగ్స్ డాట్ py అనే ఫైల్ యూఆర్ఎల్స్ లో ఉంటుంది, ప్రాజెక్ట్ లెవెల్ ఉంటుంది. ప్రాజెక్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు నాకు ఏంటి, ఇది ప్రాజెక్ట్, దానిలో కూడా సబ్ డైరెక్టరీ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి యూఆర్ఎల్ ప్రాజెక్ట్. సెట్టింగ్స్ డాట్ py అనే ఫైల్ లోపల నేను చేంజెస్ చేస్తున్నాను. మన అప్లికేషన్ నేమ్ అనేది ఏది పెడుతున్నాం అనేది మెన్షన్ చేయాలి. దెన్ యూఆర్ఎల్స్ యాప్. ఎస్, యూఆర్ఎల్స్ యాప్. ఓకే, అక్కడ ఎట్లా ఇచ్చామో సేమ్ యాస్టేస్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. నేను ఒక్కటే అప్లికేషన్ మెన్షన్ చేస్తున్నాను. ఎస్, ఓకే, కామా సేవ్ చేసేస్తున్నా, క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నాకు సెట్టింగ్స్ డాట్ py అనే ఫైల్ లోపల సేవ్ చేసేసాను. ఇది ప్రాజెక్ట్ లెవెల్ లోపల చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యూజర్ లెవెల్లో, అంటే నాకు వచ్చేసి అప్లికేషన్ లెవెల్ లోపల ఏంటి, మేనేజ్ డాట్ py అనే ఫైల్ లోపల నేను చేంజెస్ చేయాలనుకున్నాను. ఏంటి, దేనికి సంబంధించి చేంజెస్ చేయాలనుకున్నాను, ఒక అప్లికేషన్ తయారు చేస్తున్నాను. లైక్ రిలేటెడ్ వచ్చేసి ఏంటంటే దాని లోపల ఒక రిలేటెడ్ వచ్చి జాబ్ సంబంధించి ఒకటి తయారు చేసుకోవాలనుకున్నాను. దానికి సంబంధించి అప్లికేషన్ లెవెల్ లోపల నేను ఒక ఫంక్షన్స్ రాస్తున్నాను. ఇక్కడ ఫ్రమ్ django http import http response. ఓకే, ఇది ఇంపోర్ట్ చేస్తున్నాను. దాని నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఫంక్షన్స్ డిఫైన్ చేస్తున్నాను. డెఫ్ సపోజ్ నేను hyd జాబ్స్ ఇన్ఫో అనేది ఫంక్షన్ నేమ్ అనుకుంటాను. దీనిలో రిక్వెస్ట్ అనేది పారామీటర్ నేమ్ వచ్చేసి, దీనిలో ఏంటి, ఒక వేరియబుల్ తీసుకొని జస్ట్ మెసేజ్ ప్రింట్ చేస్తున్నాను. అంటే ఈ ట్యాగ్ పంపిస్తున్నాను, h1 అనే ట్యాగ్ పంపిస్తున్నాను. దెన్ హైదరాబాద్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అని పంపిస్తున్నాను. ఓకే, h1 ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఓకే, దెన్ రిటర్న్ http రెస్పాన్స్. ఏ వేరియబుల్ని రెస్పాన్స్గా పంపిస్తున్నాను, ఎస్ అనే వేరియబుల్ని రిటర్న్ చేస్తున్నాను. ఇది ఒక ఫంక్షన్ ఇచ్చాను. అలా నాకేంటంటే 3 ఫంక్షన్స్ యూజ్ చేసుకుందాం. ఒకటి హైదరాబాద్ అనుకున్నాను, తర్వాత నెక్స్ట్ ఇంకోటి పూణే అనుకుందాం. ఓకే, ఇట్లా 4 ఇచ్చేద్దాం. ఇక్కడ అంటే ఎన్ని ఫంక్షన్స్ కావాలనుకుంటే అన్ని చేసుకోవచ్చు. నేను పూణే జాబ్స్ ఇన్ఫో అనే ఒకటి ఫంక్షన్, ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి, పూణే అని రాస్తున్నాను. మెసేజ్ వచ్చేసి క్లారిటీ కోసం పూణే అనేది. నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఏంటంటే ముంబై తీసుకుందామా.
ముంబై. నెక్స్ట్ ఇక్కడ ముంబై అని రాస్తున్నాను. అంటే నేను ఏ ఏ ఫంక్షన్ కాల్ చేస్తే ఆ మెసేజ్ ప్రింట్ కావాలి కదా. సపోజ్ ఇది నోయిడా తీసుకుందాం. నోయిడా జాబ్స్ ఉన్నాయి. ఇలా నాకు ఎన్ని ఫంక్షన్స్ ఇచ్చేసుకున్నాను? 1 2 3 4 ఫంక్షన్స్ ఇచ్చేసుకున్నాను. ఇట్లా మీరు ఎన్ని ఫంక్షన్స్ కావాలనుకుంటే అన్ని ఫంక్షన్స్ అని ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు వచ్చేసి ఏమని చెప్పాను, ఇలా ఇచ్చేస్తున్నాను. ఓకే, పర్ఫెక్టే ఉంది. ఓకే, ఇలా క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత మనకు ఏంటి, ఇది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇది నార్మల్గానే వ్యూ ఫైల్ లోపల ఎన్ని ఫంక్షన్స్ కావాలనుకుంటే అన్ని ఫంక్షన్స్ ఇచ్చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఇప్పుడు అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకు ఎక్కడ చేంజెస్ చేస్తాం, మనకు నెక్స్ట్ urls.py అనే ఫైల్ లోపల చేంజెస్ చేస్తాం. అంటే దానిలో వచ్చేసి మనకి ఏంటి యూఆర్ఎల్స్ నుంచి యాడ్ చేస్తామన్నాం కదా. ఇది నాకు వచ్చేసి ఏంటి యూఆర్ఎల్స్ అనేది యాడ్ చేయడం కోసం ఇక్కడ యూజ్ చేస్తామని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు దీనిలో వచ్చేసి నాకేంటి, ఇది ప్రాజెక్ట్ లెవెల్లో ఉన్న ఫైల్. ఇది ఈ ఫైల్ వచ్చేసి ఏంటి ఏ లెవెల్లో ఉన్నది, ప్రాజెక్ట్ లెవెల్లో ఉన్న ఫైల్ వచ్చేసి. ఓకే, నేను దీన్ని వచ్చేసి నేను ఏం చేయాలనుకున్నానంటే అప్లికేషన్ లెవెల్ లోపల క్రియేట్ చేయాలనుకున్నాను. ఇదే ఫైల్ని అప్లికేషన్ లెవెల్ లోపల ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాను. ఓకే, దీనికోసం నేను ఏం చేయాలంటే ఇదే ఫైల్ని నేను అక్కడ అంటే ఇలాంటిది ఇంకో డూప్లికేట్ ఫైల్ అనేది క్రియేట్ చేసి పెట్టాలి. ఓకే, దీని లోపల నాకు ఏంటంటే కామన్గా ఉండాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏది ఇంపోర్ట్ చేస్తున్నామంటే ఇదొకటి ఇంపోర్ట్ చేసుకుందాం. ఇది ఒకటే లైన్ తీసుకున్నాను. ఈ అడ్మిన్ పేజ్ అనేది నాకు ప్రాజెక్ట్ లెవెల్లోనే ఉండాలి, కానీ నాకు వచ్చేసి ఏంటి యూఆర్ఎల్స్ పాత్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నాను. ఏంటి యూఆర్ఎల్స్ నుంచి పాత్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, దీన్ని కాపీ చేసి పెట్టుకున్నాను. ఈ యూఆర్ఎల్స్ ఫైల్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఇది ప్రాజెక్ట్ లెవెల్ లోపల ఉన్నది. నేను అప్లికేషన్ లెవెల్ లోపల ఇలాంటి ఫైల్ అనేది కూడా క్రియేట్ చేయాలనుకున్నాను. అప్లికేషన్ లెవెల్ లోపల ఈ ఫైల్ ఉందా, ఇట్లాంటి ఫైల్ urls.py అనే ఫైల్ ఉందా? లేదు. ఇప్పుడు సపోజ్ నేను పైథాన్ ఓపెన్ చేసి న్యూ, దీని లోపల నేను పేస్ట్ కాలేదా, ప్రాజెక్ట్ లెవెల్లో యూఆర్ఎల్స్ లోపల ఉన్నదాన్ని దీన్ని ఒక్కదాన్ని కాపీ చేస్తున్నాను. కొత్త ఫైల్ తీసుకొని దానిలో పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడ సేవ్ చేయాలంటే ప్రాజెక్ట్ లెవెల్లో కాకుండా అప్లికేషన్ లెవెల్లో సేవ్ చేయాలి ఈ ఫైల్ని. నాకు ఆ డైరెక్టరీ ఎక్కడ ఉంది, జీ డ్రైవ్ లోపల డిజాంగో ప్రాజెక్ట్స్ ఓటీ లోపల యూఆర్ఎల్స్ లోపల. ఇప్పుడు యూఆర్ఎల్స్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే ప్రాజెక్ట్ నేమ్. ఇప్పుడు యూఆర్ఎల్స్ యాప్ అనేది అప్లికేషన్ లెవెల్, ఇది ప్రాజెక్ట్ లెవెల్, ఇది అప్లికేషన్ లెవెల్. ఇప్పుడు నాకు క్రియేట్ చేయాల్సింది ఎక్కడ క్రియేట్ చేయాలనుకున్నాం, అప్లికేషన్ లెవెల్. ఎస్, దీన్ని ఓపెన్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫైల్ నేమ్ వచ్చేసి urls.py అని సేవ్ చేస్తున్నాను. యూఆర్ఎల్స్ అనేది పైథాన్ ఫైలే కదా, జస్ట్ మనకు ఆ ఫైల్ నేను వచ్చేసి ఇంకొక ఫైల్ని అప్లికేషన్ లెవెల్ లోపల సేవ్ చేస్తాను. ఓకే, సేవ్ చేశాను, పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది వచ్చేసి ఏంటంటే ఇక్కడ నేను దానికి సంబంధించి ఇక్కడ ఏదో అప్లికేషన్ సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏ యూఆర్ఎల్స్ ఏమేమి మెన్షన్ చేస్తున్నాను అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ దీనికి వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇది అప్లికేషన్ లెవెల్ లోపల ఉన్నది, నేను ప్రాజెక్ట్ లెవెల్లో ఉన్నదాన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ప్రాజెక్ట్ లెవెల్ లోపల ఉన్న యూఆర్ఎల్స్ ఫైల్ని క్లోజ్ చేస్తున్నాను. ఇది క్లోజ్ చేసేసి ఇక్కడ దీనిలో రాస్తున్నారు. ఇక్కడ ఒకటే ఫ్రమ్ యాప్ నేమ్ ఏంటి, మనకు ప్రాజెక్ట్ అప్లికేషన్ నేమ్ ఏంటి, యూఆర్ఎల్స్ యాప్ అనేది అప్లికేషన్ నేమ్. దెన్ ఇంపోర్ట్, ఏ ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నాం, వ్యూస్ అనే ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, దీనిలో యూఆర్ఎల్స్ ప్యాట్రన్ ఈక్వల్స్ టు సేమ్ యాస్టీస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకు పాత్ అని ఉందా, అయితే మనకు కొన్ని వర్షన్స్లో వచ్చేసి మనకి ఏంటంటే యూఆర్ఎల్స్ అని వస్తుంది, కొన్నిట్లలో అయితే మనకి ఏంటంటే పాత్ అని వస్తుంది. ఇప్పుడు మనకు ఈ వెర్షన్లో వచ్చేసి మనకి ఏంటంటే పాత్ అని యూజ్ చేస్తాం. ఇది మనకు అప్లికేషన్ లెవెల్ కాకుండా
ఇప్పుడు మనకి ఇక్కడ యూజ్ చేసింది ఏంటి, పాత్ అనేది ఈ ప్యాటర్న్ లోపల యూజ్ చేసుకోవాలి. ఓకే. ఓకే, నేను ఈ ప్యాటర్న్ లో ఇస్తున్నాను. పాత్ అని వచ్చేసి మనకి ఇక్కడ అడ్మిన్ కాకుండా నాకేంటి ఫంక్షన్ నేమ్ ఏముంది, హెచ్వైడి జాబ్ ఇన్ఫో ఉంది కదా. ఇక్కడ మనకి ఏ యూఆర్ఎల్ కావాలనుకుంటే అది మెన్షన్ చేసుకోవచ్చు. హెచ్వైడి జాబ్ ఇన్ఫో అనేది నేను మెన్షన్ చేస్తున్నాను, కామా దెన్ ఏ ఫైల్ నుంచి తీసుకున్నాను, వ్యూస్ డాట్ ఫంక్షన్ నేమ్ ఏంటి, హెచ్వైడి జాబ్స్ అయితే ఇన్ఫో. అట్లనే ఉందా. వ్యూ ఫైల్ లోపల ఏ విధంగా రాసామో సేమ్ యాస్టీస్ ఉండాలి. ఇప్పుడు వ్యూ ఫైల్ లోపల ఏ విధంగా ఉందో చూసుకోండి. వ్యూ ఫైల్ నేను ఇక్కడ వచ్చేసి ఏంటి, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఇవ్వాలి, స్మాల్ ఉంటే స్మాల్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి స్మాల్ రాశాను, అంటే మీరు అన్ని స్మాలే రాసేయాలి. జాబ్ ఇన్ఫో డాట్ పారెన్సిస్ క్లోజ్. ఇక్కడ వరకు ఏంటిది, వ్యూస్ డాట్ అనే ఫైల్ని యూఆర్ఎల్స్ యాప్ నుంచి వ్యూస్ నుంచి తీసుకున్నాం. తర్వాత దానిలో పాటు ఒక్కొక్క ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, దాని యొక్క యూఆర్ఎల్ యొక్క యాప్. దెన్ నెక్స్ట్ పాత్, నెక్స్ట్ ఏం తీసుకున్నామంటే పూణే జాబ్స్ ఇన్ఫో అనేది యూఆర్ఎల్ రాక్. దెన్ వ్యూస్ డాట్ పూణే జాబ్స్ ఇన్ఫో. నెక్స్ట్ పాత్ ముంబై జాబ్స్ ఇన్ఫో వ్యూస్ డాట్ ఫంక్షన్ నేమ్ ఏమిందో, ఫంక్షన్ నేమ్ ఏమి ఇచ్చామో అదే. ముంబై జాబ్. ఓకే, నెక్స్ట్ పాత్ నోయిడా జాబ్స్ జాబ్ ఇన్ఫో వ్యూస్ డాట్ నోయిడా జాబ్ ఇన్ఫో. ఓకే, ఆడ ఫంక్షన్ ఎట్లా ఇచ్చామో సేమ్ యాస్టేస్ తీసుకొని దెన్ ఇక్కడ వరకు క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, ఇది ఏ లెవెల్ లోపల ఉంది, నాకు ప్రాజెక్ట్ లెవెల్లో ఉందా, అప్లికేషన్ లెవెల్లో క్రియేట్ చేసిన ఫైల్ ఇది? అప్లికేషన్ లెవెల్. అప్లికేషన్ లెవెల్ లోపల నేను యూఆర్ఎల్స్ డాట్ పీవై అనే ఫైల్ని క్రియేట్ చేశాను. దానిలో వచ్చేసి నాకేంటి హైదరాబాద్ జాబ్ ఇన్ఫో ఇవన్నీ ఏంటి ఫంక్షన్స్, ఏది వ్యూస్ అనే ఫైల్ లోపల ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు నాకు వచ్చేసి అన్నిటికీ జాబ్స్ అని ఉందో జాబ్ అని ఉందో చూద్దాం. వ్యూస్ అనే ఫైల్ లోపల అట్లయితే క్లారిటీ ఉంటుంది. జాబ్ ఉంది, మనం అక్కడ జాబ్స్ అని రాసాం. జాబ్ అని రాసాం. చూడు, కొన్నిటికి జాబ్ అని రాసాం, కొన్నిటికి జాబ్స్ అని రాసాం. ఆడ ఫంక్షన్ నేమ్ ఏది ఉంటే అదే ఉండాలి. ఓకే, యూఆర్ఎల్ ఎట్లున్నా ఏం కాదు, మనం దాన్ని మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అప్లికేషన్ లెవెల్ లోపల చేసాం పర్ఫెక్ట్గా. ఓకే, చేసిన తర్వాత నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్కి అర్థం కావాలి. మరి ఇప్పుడు నాకేంటి ఓన్లీ అప్లికేషన్ లెవెల్ లోపల నాకేంటి, ఇప్పుడు సపోజ్ ఈ అప్లికేషన్ తీసుకుపోవాలనుకుంటే, ఇప్పుడు సపోజ్ నాకేంటి ఈ ప్రాజెక్ట్ లోపల ఏంటి ఈ అప్లికేషన్ ఉంది కదా, ఇప్పుడు నేను దీన్ని వచ్చేసి వేరే దగ్గర తీసుకుపోవాలనుకుంటే జస్ట్ కాపీ చేసేసి వేరే దగ్గర నేను వేరే ప్రాజెక్ట్ లోపల యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించిన వ్యూ ఫైల్ ఇక్కడే ఉంది, యూఆర్ఎల్స్ ఫైల్ ఇక్కడే ఉంది, అన్ని ఇక్కడే ఉన్నాయి కదా, దాని రిలేటెడ్ సంబంధించినవి ఉన్నాయి కదా. అంటే నాకు వచ్చేసి ఏంటి ఓన్లీ చేంజెస్ చేయాల్సింది ఏంటి అక్కడ, ఓన్లీ దానిలో వచ్చేసి నాకు ఏంటి సెట్టింగ్స్ డాట్ పీవై అనే ఫైల్ లోపల ఒకటి చేంజెస్ సరిపోతుంది, అంటే ఆ ప్రాజెక్ట్ లోపల. ఇక్కడైతే నాకేంటి ఇక్కడే అన్ని మెన్షన్ చేసి ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చేసి 4 ఇచ్చాను. ఇప్పుడు సపోజ్ 100 యూఆర్ఎల్స్ ఉన్నాయంటే మళ్ళీ రాయడం అంటే వేస్ట్ ఆఫ్ టైం కదా. ఇప్పుడు నాకేంటి ఏ లెవెల్లో కావాలనుకుంటా అంటే అప్లికేషన్ లెవెల్ లోపల క్రియేట్ చేసాం పర్ఫెక్ట్గా.
క్రియేట్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్కి అర్థం కావాలి, అంటే ప్రాజెక్ట్ లెవెల్లో ఇప్పుడు యూఆర్ఎల్స్ ఫైల్ ఉంది కదా, మరి దానికి అర్థం కావాలి, ఎక్కడి నుంచి తీసుకున్నామని దానికి కూడా అర్థం కావాలి కదా. దానికోసం ఇక్కడ నేను మెన్షన్ చేయాలి, ఏది ప్రాజెక్ట్ లెవెల్ లోపల యూఆర్ఎల్స్ డాట్ పీవై అనే ఫైల్ని మెన్షన్ చేయాలి. ఓకే, ఇప్పుడు నాకు ప్రజెంట్ ఇక్కడ ఆల్రెడీ ఉంది, కొద్దిగా ఇంపోర్ట్ చేసి ఉంది కదా. ఇప్పుడు దీనిలో వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇంపోర్ట్ చేయాలనుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంపోర్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఫ్రమ్ అని మెన్షన్ చేసి django స్పేస్ డాట్ కాన్ఫ్ డాట్ urls డాట్ ఇంపోర్ట్. డాట్ పెట్టలేదు సార్. ఓకే, ఇంపోర్ట్ url ఇంక్లూడ్ అని ఇస్తున్నాను. ఓకే, దెన్ ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి ఇలా మెన్షన్ చేశాను, ఏంటి ఆ ఫైల్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం కోసం నేను ఇంక్లూడ్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం మెన్షన్ చేస్తున్నామంటే ఇక్కడ పాత్ మనం ఏమేమి ఇచ్చాం, ఏ యూఆర్ఎల్ని కాల్ చేయాలి, యూఆర్ఎల్ యాప్ అనే దాన్ని కాల్ చేయాలి. దెన్ ఇక్కడ ఇంక్లూడ్ యూఆర్ఎల్ దీన్ని కాల్ చేయాలనుకున్నాం, యూఆర్ఎల్స్ యాప్ అన్నదాన్ని డాట్ యూఆర్ఎల్స్. క్లోజింగ్ ఇచ్చేస్తుంది కావాలి. ఓకే, ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి ఏం చేస్తున్నాను, django config urls import urls డాట్ ఇంక్లూడ్ అని మెన్షన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఏంటి యూఆర్ఎల్సా యూఆర్ఎల్ఆ, అక్కడ యూఆర్ఎల్స్ ఇక్కడ డాట్ పెట్టలేదు సార్. ఇంపోర్ట్ పక్కన ఇక్కడ యూఆర్ఎల్స్ డాట్ అన్నారు కదా సార్. లేదు లేదు, ఇంపోర్ట్ పక్కన ఉండదు డాట్, యూఆర్ఎల్స్ డాట్ ఇంపోర్ట్ అన్నారా? ఇంపోర్ట్ తర్వాత యూఆర్ఎల్స్ స్పేసే ఉంటుంది, డాట్ గా. ఇక్కడ సార్ ముందు కాన్ఫిగ్ డాట్ యూఆర్ఎల్స్ డాట్ ఇంపోర్ట్ అన్నారు. అవును, django డాట్ కాన్ఫిగ్ డాట్ యూఆర్ఎల్స్ అన్నాను. ఇక్కడ ఎస్ డాట్ ఇంపోర్ట్ అన్నారు యూఆర్ఎల్స్ అంటే. ఓకే, చూద్దాం, సేవ్ చేసి క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చెప్పండి, రన్ చేయడానికి ఎట్లా యూజ్ చేయాలి. పై స్పేస్ మేనేజ్ డాట్ పై సార్, పై మేనేజ్ డాట్ పై స్పేస్ రన్ సర్వర్. ఓకే, ఎర్రర్స్ ఏమైనా చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్, రన్ అవుతుంది. ప్రాపర్లీ. దెన్ http ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఇవన్నీ చూపెట్టట్లేదు, ఓన్లీ అడ్మిన్ యూఆర్ఎల్ యాప్ అనేది మాత్రమే చూపెడుతుంది, ఇంకా మిగతా అన్నీ కనబడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటంటే ఇది మెయిన్ యూఆర్ఎల్, దానిలో సబ్ యూఆర్ఎల్స్ కనబడాలంటే ఇప్పుడు నాకు ఈ మెయిన్ యూఆర్ఎల్ అనేది మెన్షన్ చేయాలి. దెన్ ఇక్కడ యూఆర్ఎల్ యాప్ మెన్షన్ చేయగానే ఇక్కడ కనబడుతున్నాయా, అంటే నాకు వచ్చేసి ఏంటి ఈ యూఆర్ఎల్ అనే దాని లోపల నాకు ఏం చేస్తున్నాను, సబ్ యూఆర్ఎల్ అనేది ప్రిపేర్ చేశాను. అంటే నాకు వచ్చేసి ఏంటి ఈ అప్లికేషన్ లోపల దాని యొక్క యూఆర్ఎల్స్ అనేవి కనబడుతున్నాయి. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి దీని కండిషన్లో వచ్చేసి ఏం చేస్తున్నానంటే hyd జాబ్ ఇన్ఫో అంటున్నాను. ఏమంటున్నది, హైదరాబాద్ జాబ్ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది. సపోజ్ నెక్స్ట్ వచ్చేసి మెన్షన్ చేస్తున్నాం పూణే జాబ్ అంటున్నాం, పూణే జాబ్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. నెక్స్ట్ లెవెల్లో వచ్చేసి ముంబై అంటున్నాం, ముంబై జాబ్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. నెక్స్ట్ లెవెల్లో వచ్చేసి
నోయిడా అన్నాను. ఎస్ అంటే నాకు వచ్చేసి ఏం ప్రిపేర్ చేస్తున్నాను, ఫస్ట్ వచ్చేసి ఏంటి ప్రాజెక్ట్ లెవెల్లో ప్రిపేర్ చేసిన దాన్ని వచ్చేసి యూఆర్ఎల్ యాప్ అనేది ప్రిపేర్ అవుతుంది. అంటే నాకేంటి ప్రాజెక్ట్ లెవెల్ లోపల ఏం చేసామో చూడండి. మనం ప్రాజెక్ట్ లెవెల్లో వచ్చేసి ప్రాజెక్ట్ లెవెల్ లోపల మన ఫైల్ ఏదైతుందో చూద్దాం. ఇప్పుడు ప్రాజెక్ట్ లెవెల్ లోపల యూఆర్ఎల్ యాప్ చూద్దాం. urls.py అనే ఫైల్ లోపల మనం ఏం రాసామో చూడండి. ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి ఇంపోర్ట్, ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను config.urls అని ఇచ్చాను. తర్వాత ఏంటి ఇంపోర్ట్ urls.include అన్నాను. అంటే ఆ వాటిని కూడా ఇంక్లూడ్ చేయాలనుకున్నాను. ఓకే, దీనికోసం నేను వచ్చేసి ఏం చేస్తున్నాను, దేని ఎస్ యాప్ లోపల ఉన్నదాన్ని ఇంక్లూడ్ చేస్తాను. మన యాప్ నేమ్ వచ్చేసి ఏంటి యూఆర్ఎల్స్ యాపే కదా. ఎస్, తర్వాత నెక్స్ట్ ఏంటి యూఆర్ఎల్స్ అని తీసుకొని దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. అంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేసేసి ఇక్కడ ఏంటి యూఆర్ఎల్ యాప్ అనేది ఏంటి మెయిన్ యొక్క డైరెక్టరీ, అంటే మెయిన్ యూఆర్ఎల్ ఇక్కడ కనబడుతుంది. దానిలో వచ్చేసి మనకేంటి సబ్ వచ్చేసి మనకేంటి అప్లికేషన్ లెవెల్ లోపల ఉన్న యూఆర్ఎల్స్ అన్ని ఇక్కడ కనబడుతున్నాయి. అప్లికేషన్ లెవెల్ లోపల మనం ఫంక్షన్స్ ఇచ్చాం కదా, ఆ యూఆర్ఎల్స్ అన్ని ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి హెచ్వైడి, పూణే, ముంబై, నోయిడా ఇవన్నీ వచ్చేసి యూఆర్ఎల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. ఓకే, అట్లా నాకు వచ్చేసి ఏంటి ఇలా చేయడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ అనేది. ఇప్పుడు సపోజ్ నేను ఏంటి ఒక 100 యూఆర్ఎల్స్ అంటే చిన్న విషయం కాదు ప్రాజెక్ట్ లెవెల్లో ప్రిపేర్ చేయడం అంటే. అదే నేను అప్లికేషన్ లోపల ఏ అప్లికేషన్కి ఆ అప్లికేషన్ డివైడ్ చేసి ఉంటే క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి ఈ అప్లికేషన్ నేను సపోజ్ వేరే దానిలో యూజ్ చేయాలన్నా కూడా జస్ట్ ఒక అప్లికేషన్ మొత్తం కాపీ చేసుకొని అక్కడ నేను యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే నేను మళ్ళీ అక్కడ యూఆర్ఎల్స్ మెన్షన్ చేయని అవసరం లేదు. జస్ట్ మనకి ఉన్నదాన్ని వచ్చేసి ఏంటి అక్కడ అటాచ్ చేస్తే సరిపోతుంది. ఏది ప్రాజెక్ట్ లెవెల్ లోపల ఉన్న యూఆర్ఎల్స్కి అటాచ్ చేస్తే సరిపోతుంది. దాని ద్వారా కాల్ అవుతుంటాను నేను. ఓకే, ఇప్పుడు మీరు అంటే మనకు వచ్చేసి ఏంటి ఇదైతే అర్థమైందా, ఏంటి ప్రాజెక్ట్ లెవెల్లో క్రియేట్ చేస్తున్నాను, అప్లికేషన్ లెవెల్లో కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా. ఎస్, ఇప్పుడు మనకేంటి ఇట్లా డివైడ్ చేయడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ అనేది. అంటే ఇలా డివైడ్ చేయడం ద్వారా నాకేంటి ఎక్కడన్నా ఇదే అప్లికేషన్ యూటిలైజ్ చేసుకోవాలన్నా లేకపోతే నేను మేనేజ్ చేయాలన్నా, ఇప్పుడు సపోజ్ ఎక్కడన్నా ఒక ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు సపోజ్ నాకేంటి ఒక 1000 యూఆర్ఎల్స్ ఉన్నాయి, అన్నీ ప్రాజెక్ట్ లెవెల్ లోపల ఉన్న యూఆర్ఎల్ లోపలనే ఉన్నాయి అనుకో. ఏ యూఆర్ఎల్ ప్రాబ్లం ఉందనేది మెన్షన్ చేయాలి. ఏ మాడ్యూల్, ఇప్పుడు సపోజ్ ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాం అంటే అందరు కలిపేసి ఒకటే చేయరు అన్నట్టు. ఇప్పుడు నేను ఒక టైప్ ఆఫ్ మాడ్యూల్ చేస్తున్నాను. సపోజ్ నేను జాబ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి చేస్తున్నాను, ఇంకోరు వచ్చేసి ఏంటి స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ సంబంధించి చేస్తున్నారు. అంటే వాళ్ళు వచ్చేసి ఏంటి సెల్ఫ్గా టెస్ట్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా చేంజెస్ చేయాలన్నా కూడా డైరెక్ట్గా ఎక్కడ ప్రాబ్లం ఉందో డైరెక్ట్గా దాని దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఆ అప్లికేషన్ లెవెల్ లోపల ఉన్న దాన్ని చేంజ్ చేస్తే సరిపోతుంది అన్న. అంటే నాకు వచ్చేసి ఏంటి ప్రాజెక్ట్ లెవెల్ లోపల ఉంటే మనకేంటి వస్తుంది, కానీ ఏంటి క్లియరెన్స్ అనేది ఉండదు అన్నట్టు. అంటే మనకు వచ్చేసి ఏంటి దాన్ని వచ్చేసి ఏంటి డివైడ్ చేసి ఉంటే క్లియర్గా ఉంటుంది అండి. అందుకోసం మనకి ఏం చేస్తున్నాను ప్రాజెక్ట్ లెవెల్ లోపల ఉన్న యూఆర్ఎల్స్ని అప్లికేషన్ లెవెల్ లోపల క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి మనకేంటి రీయూజ్గా చేసుకోవడం కోసం, అంటే ఆ అప్లికేషన్ని నేను ఎక్కడ కావాలనుకుంటే అక్కడ యూటిలైజ్ చేసుకోవడం కోసం సపరేట్ యూఆర్ఎల్స్ క్రియేషన్ అనేది కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం అన్నట్టు. అంటే అప్లికేషన్ లెవెల్ లోపల ఇది క్రియేట్ చేసుకోవడం కోసం.